హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి బాక్స్ కట్టుకుందామని కొంచెం పులిహోర కలుపుతానండి. పులిహోర కోసం ముందు పులుసు బాగా వేడి నీళ్ళలో నానబెట్టుకొని దాన్ని బాగా గుజ్జు తీసి స్టవ్ పైన పెట్టాను. సో స్టవ్ పైన పెట్టిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు అలాగే కాస్త నూనె వేసాను. ఎందుకంటే నూనె అడుగంటకూడదనమాట అది ఉడికేటప్పుడు. దానికోసమని నూనె వేసి కాసేపు మరిగించుకోవాలి బాగా. బాగా మరగాలనమాట. సో చిక్కగానే ఉంది. మరీ పల్చగా అవుతే చాలా సేపు అవుతుందనమాట. సో మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండేలాగా చూసుకుంటే త్వరగా ఉడికిపోతుంది. ఎలాగో మనం వేడి నీళ్ళలోనే నానబెట్టేసుకున్నాం కాబట్టి త్వరగానే అవుతుంది ఇది. కాసేపు పచ్చి వాసన పోయి అంటే అదే చింతపండు బాగా ఉడికేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. కాస్త దగ్గరికి వస్తే సరిపోతుంది అనమాట. సో చింతపండు అన్న తర్వాత పులుపు ఉంటుంది, అలాగే అసిడిటీ కూడా వస్తుంది కాబట్టి దాని టేస్ట్ని ఈక్వల్గా చేయడానికి బెల్లం వేసుకోవాలి కంపల్సరీ. సో నేనైతే బాగా ఒక గుప్పెడు చింతపండుకి ఒక పెద్ద సైజు బెల్లం వేసుకున్నాను, సరిపోతుంది. మీరు కాస్త ఇంకొంచెం పులుపు ఎక్కువగా తింటారు అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు బెల్లము. సో నాకు మాత్రం ఆ పులుపు అస్సలు పడదు. కాకపోతే ఇష్టమే పులిహోర తినడము, అందరికి ఇష్టం అనమాట. నాకు మాత్రం కొంచెం ఇష్టము. అయినా కూడా పిల్లలందరూ బాగా తింటారు. పులిహోర ఉంటే చాలు, ఇంకా కూరగాయలు కూడా అడగరు అనమాట. అంత బాగా ఇష్టంగా తింటారు అనమాట. మా వారికి అయితే ఇంకా ఇంకా ఇష్టము పులిహోర అంటే. సో అందుకని అది ఉడుకుతుంది. ఉడికేసిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుని ఈలోపు దాంట్లోకి పొడి కావాలి కదా, దానికోసం కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర, తర్వాత కొన్ని వంటగా మిరియాలు, తర్వాత ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూను మినపప్పు, కొన్ని మెంతులు వేసుకోవాలి. కొన్ని అంటే కొన్ని, ఒక హాఫ్ స్పూన్ కంటే తక్కువనే వేసుకోవాలి, లేదనుకోండి చేత వచ్చేస్తాయి. తర్వాత ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి. సో వేసుకొని అవన్నిటిని బాగా దూరగా వేయించుకోవాలన్నమాట. హైలో కాకుండా కొంచెం ఫస్ట్ హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఈక్వల్గా వేగితే చాలా త్వరగానే అయిపోతాయి అన్నమాట. బాగా వేయించేసుకోవాలి. సో ఎలా తెలుస్తుంది వేగింది అనుకుంటే జస్ట్ కొంచెం కలర్ మారుతుంది, అలాగే స్మెల్ కూడా వస్తుంది అనమాట. సూపర్ స్మెల్ వస్తుంది. తర్వాత అవన్నీ చల్లగైన తర్వాత పక్కకు తీసేసుకుందాము. సో తీసేసుకొని అవి చల్లగైన తర్వాత వీటిని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత నేను అన్నము వండేసి అవంతా చల్లగైన తర్వాత సో తాలింపు కూడా పెట్టేసి ఆ తాలింపును అందులో వేసేసాను. తాలింపుకి ఏం వేసానంటే కొన్ని మినపప్పు, శనగపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసి కొంచెం ఇంగువ వేసి కరివేపాకు కూడా వేసి తాలింపు పెట్టాను. సో అది స్కిప్ అయిందనమాట. సో నేను హడావిడిలో రెడీ అయిపోయి వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో నేను అలా చేశాను. సో దానివల్ల ఏమైందంటే అది స్కిప్ అయిపోయింది. సో వీడియో తీయడం అందుకనమాట. తర్వాత వీటన్నిటిని మనం ఇందాక పొడి పట్టుకున్నాం కదా, ఆ పొడి అలాగే దాన్ని మొత్తం కలిపేసుకోవాలి ఈక్వల్గా. సో గంటతో కలిపితే సరిగ్గా రావట్లేదు, అందుకే చేతితో కలిపాను. తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసేసుకోవాలి. పులుసు పోసేసుకొని ఈక్వల్గా కలిపేసుకుంటే యమ్మీ యమ్మీ అయినటువంటి పులిహోర రెడీ అనమాట. సో ఈ అది గుజ్జు ఉంది కదా, ఆ గుజ్జు అయితే ఇప్పుడు కాదు, అది ఇంటి దగ్గర నుండి చేసుకొచ్చుకున్నాను. సో చేసుకొచ్చుకొని అలా పెట్టేసుకున్నాను అనమాట. సో అదే మళ్ళీ కాస్త వెయిట్ చేసి మళ్ళీ వేసాను, ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట. అదే మీకు చూపిస్తున్నాను. సో ఈరోజు ఇంట్లో చేసింది కాదు. సో ఈరోజు మేము కూరగాయలు ఏం వండలేదనమాట. కూరగాయలు వండలేదు, అలాగే ఊరెళ్తున్నాను. సో ఊరెళ్ళేటప్పుడు మాత్రం మేము కంపల్సరీ ఎవరి బాక్స్ వాళ్ళు పెట్టుకొని వెళ్ళిపోతాం అనమాట. మరి వచ్చాక కూడా వండుకునే పని లేకుండా అలా బాక్స్ పెట్టేసుకొని ఇంకొక బాక్స్ ఎక్స్ట్రా పెట్టుకొని వెళ్ళిపోయాం. బయటకు వెళ్ళాలంటే కంపల్సరీ పులిహోర చేస్తాను. ఎక్కువగా నేను నిమ్మకాయ పులిహోర చేస్తానండి. చింతపండు పులిహోర మాత్రం చాలా తక్కువ, కొంచెం దీనికి ప్రాసెస్ ఎక్కువగా ఉంటుంది. పైగా బాగుంటుంది అనుకోండి. సో బాగున్నా కూడా ప్రాసెస్ ఎక్కువగా ఉంటే వెళ్ళేటప్పుడు లేట్ అవుతుంది అనమాట. ముందు రోజే చింతపండు పులుసు ఉడకపెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు కావాల్సినప్పుడు ఇలా తీసి అలా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఈ మధ్యకాలంలో నేను ఎక్కువగా వీడియోస్ పెట్టకపోవడానికి కారణం ఏంటి అంటే
వర్క్ బీభత్సంగా ఉండడం మాత్రమే అనమాట. సో అలా వర్షం పడింది. వర్షం పడిన తర్వాత మా పొలంలో నెమళ్ళు వస్తూనే ఉంటాయండి. ఎందుకు వస్తాయని అడిగితే మా వారిని, సో అక్కడక్కడ నీళ్ళలో అదే పొలంలో నీళ్ళు పడినప్పుడు సో దాంట్లో ఉండేటువంటి పురుగులు, నెర్రలు అవన్నీ బయటకు వస్తాయి కదా, అవి తినడానికి వస్తాయంట. సో అప్పుడు పెద్ద పెద్ద నెమళ్ళు వస్తాయన్నమాట. అవి తింటూ ఏరుకుంటూ, పాములు కూడా వస్తాయి చిన్న చిన్నవి. సో అవి వాటిని కూడా ఈ నెమళ్ళు తింటాయంట. సో అలా ఈ మధ్య బాగా ఒకసారి ఎండ, ఒకసారి వాన, ఒకసారి విభత్సంగా వాన పడుతుంది, ఒకసారి వెంటనే ఒక 5 నిమిషాలు కూడా ఆగట్లేదు. సో ఎండ ఫుల్గా వస్తుంది. అది అర్థం కానట్టుగా ఉంటుంది వెదరు. చూడండి ఇప్పుడు ఎంత చల్లగా ఉంది కదా, ఎంత వర్షం పడుతుంది. తర్వాత వెంటనే ఎండ వచ్చేస్తుంది అనమాట. 5 నిమిషాలు కూడా ఉండదు. ఎలా ఉంటుందంటే వెదరు అసలు మనకు చెప్పడానికి రాదు. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. ఒకసారి ఫుల్ వాన, ఒకసారి తక్కువ వాన, ఒకసారి ఎక్కువ వాన, ఒకసారి బీభత్సమైన ఎండ అనమాట. అమ్మో, ఇక్కడ అన్ని రకాల అనుభవాలు అవుతున్నాయి. సో అయినా కూడా బాగుందండి. తర్వాత సాయంకాలం అలా కూరగాయలు ఏం లేవన్నమాట. సో కూరగాయలు తీసుకుందామని అలా తోటలోకి వెళ్ళాము. సో ఏముంటాయండి మన దగ్గర, ఏ ఉంటాయి అవి. తోటకూర ఉంటుంది, ఇంకా వాక్కాయలు ఉంటాయి, అలాగే మునక్కాయలు ఉంటాయి. ఇవి తెంపేసుకొని వాడుకుంటూ ఉంటాను. సో అలా అలా జరిగిపోతుంటుంది. ఒక్కొక్కసారి మనం బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే కూరగాయలు తెస్తూ ఉంటాను అనమాట. సో అలా కొన్ని కూరగాయలు తెచ్చాము. అయినా కూడా ఇంకా అవి చేసినా సరే అవి సరిపోవు. తర్వాత కొంచెం అది మునక్కాయ ఆకు ఉంటుంది కదా, మునగాకు. సో అది తెంపుకుందామని వచ్చాను. తర్వాత వాక్కాయలు కూడా ఉన్నాయి. వాక్కాయలు కూడా తెంపేసుకుందాం, చాలా రోజులు అయింది వీటి పక్కరాక అనుకున్నామా. సో మొత్తం పండైపోయాయి అనమాట. వీటిని పండైనా కూడా కొంతమంది ఉపయోగిస్తారు, నేనైతే ఏమి ఉపయోగించాను. సో కాయలు మాత్రమే చాలా బాగుంటాయి. సో కాయలు వచ్చేసి మనం పులుపుకు బదులుగా యూజ్ చేసుకోవచ్చు. చాలామంది పులుపుకు అంటే ఇప్పుడు చింతకాయలు కూడా వస్తాయండి, బాగుంటాయి చింతకాయలు. అలాగే చింతకాయల వల్ల యాసిడిటీ వస్తుంది, అలాగే ఈ వాక్కాయల వల్ల ఎలాంటి యాసిడిటీ ఉండదు. పైగా పండు తిన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట, చాలా బాగుంటుంది. సో వీటిని అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. మెయిన్ చింతపండుకు బదులుగా ఉపయోగిస్తే, అంటే ఎలా ఉపయోగించాలో తెలియని వాళ్ళకు అనమాట. మనం పప్పులు వేసుకోవచ్చు, కూరల్లో వేసుకోవచ్చు, దేంట్లో అయినా వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటాయి. వీటి వల్ల ప్రయోజనాలే కానీ ఇంకా మిగతా ఏమి ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ అస్సలు ఏమి ఉండవు అనమాట. సో చాలామంది ఎలా తినాలో ఏంటో అని భయపడుతుంటారు. కానీ ఇవి బయట చాలా రేట్ ఉంటాయి. సో మన దగ్గర ఉంటే మనకు విలువ తెలియదు అన్నట్టుగా వీటిని కొంచెం కొంచెమే వాడుకుంటూ ఉంటాము. ఇంకా కావాల్సిన వాళ్ళు అడిగిన వాళ్ళందరికీ ఇస్తూ ఉంటాను అనమాట. ఎవరు అడిగినా సరే వాళ్ళకి ఇచ్చేస్తాను. చాలామంది మాకు ఇవ్వలేదు అని అడుగుతారు. ఇవ్వాలంటే నేను తెంపుకోవాలి, నాకు అసలు గుర్తుండాలి. మెయిన్ ఆ లోపల ఉంటుంది అది, ఆ ఒక్క చెట్టు. నాకు ముందే నాకు ఈ వానలో ఏవి ఎక్కడ తిరుగుతాయన్న భయం చాలా ఉంటుంది అనమాట. నేను మా వారు ఉంటేనే వెళ్తాను, ఇంకెవరున్నా నేను వెళ్ళను. సో ఎందుకంటే భయం అనమాట, అవి తిరుగుతూ ఉంటాయి. ఇంత గడ్డిలో, ఇంత ఈ వానలకు, ఈ క్లైమేట్కు, విభిన్నమైన వెదర్కు, ఏమంటారు వర్షాలకు అసలు ఓ టైప్లో ఉంటాయి. ఒకసారి వాన, ఒకసారి ఎండ, అవి తిరుగుతాయి కదా. సో వాటి వల్లే నేను భయపడి వెళ్ళాను. తర్వాత ఇంకెవరైనా ఒకరు తోడుగా ఉంటే వెళ్ళేసి తెంపుకొని వస్తూ ఉంటాను అనమాట. ఒకదాన్ని అయితే వెళ్ళాను. మోస్ట్లీ ఏమైనా కింద గడ్డి లేకుండా ఉంటే అప్పుడు చూసుకుంటూ భయపడుతుంటేనే వెళ్తాను. సో అలా అనమాట. అందుకని నేను చాలా తక్కువ వాటిని తెంపడం కూడా చాలా అంటే వాటికి పాలు కారుతుంటాయి, ముళ్ళు ఉంటాయి. ప్రతి ఒక్క కాయని తెంపి తీసుకోవాలన్నా కూడా కష్టం అనమాట. సో కానీ వీటి వల్ల ప్రయోజనాలు మాత్రం చాలా చాలా బాగుంటాయి. సో మొత్తానికి మేము ఒక కవర్ నిండా తెంపుకున్నాము. ఇవి చాలా రోజులు వస్తాయి. సో మనకు పచ్చడి, అలాగే పులిహోర, ఇంకా నిల్వ పచ్చళ్ళు అవన్నీ పెట్టాను ఆల్రెడీ. మీకు వీడియోస్ చాలాసార్లు చూపించాను అనమాట. మళ్ళీ కింద లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. తర్వాత ఇవన్నీ మనం నందికొట్టు కూర అనమాట. సో నంద్యాల నందికొట్టు కూర అటువైపు వెళ్ళినప్పుడు, సో మహానందికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకొచ్చాము ఈ చెట్టును. సో 2-3 సార్లు గెలలయ్యింది, ఇంక అంతే. తర్వాత కాయట్లేదు ఎందుకో, ఊరికే వచ్చేస్తున్నాయి అడ్డమడ్డంగా. ఎక్స్ట్రా ఉండేవి మాత్రం అన్నీ తెంపేసి పాటేస్తున్నాము. ఈ అరటికాయలు అసలు పువ్వులు, కాయలు, కాండము ప్రతిదీ ఉపయోగకరమే అనమాట. దీనివల్ల ఉపయోగం లేదంటూ ఏది ఉండదు. సో ఊరికే ఉన్నాయని కూడా ఏం లేదు. సో ఆకలి అయితే చాలా బాగున్నాయి, ఒక బొక్క కూడా లేకుండా అనమాట.
అందుకని ఆకులు తీసుకుంటాను అంటే మా వారు కట్ చేస్తున్నారు. ఆకులు మాత్రం, చెట్లు మాత్రం అటు పడేస్తున్నాము, దుంపలు అవన్నీ. కాకపోతే వీటి కాయలు సూపర్ టేస్ట్గా ఉంటాయి. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రకం చెట్లు ఉంటాయి. సో అవి కొన్ని కూరకాయలు ఉంటాయి, కొన్ని పండ్ల కాయలు ఉంటాయి. ఇవేమో పండ్ల కాయలు, చక్కెరకాయలు అంటారు కదా. ఫస్ట్ కాయగా ఉన్నప్పుడు ఏం బాగుండవు, తర్వాత బాగా పండైన తర్వాత మాత్రం సూపర్గా ఉంటాయి ఈ పండ్లు. చాలా బాగుంటాయి అనమాట. అన్నీ తెంపుకొని అలా ఇంటికి వెళ్ళి వీటిని రోజు కొన్ని చేసుకుంటాను అనమాట. సో అంతే అండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్లో కూడా మన ఛానల్ షేర్ చేయండి. సో ఇందాక అరటి చెట్టు తెంపుతూ ఉంటే అక్కడ అరటి పువ్వు వచ్చిందనమాట. అది కూడా కర్రీ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండ్